ఇక దద్దరిల్లిన టెల్ అవివ్ ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ అడ్డుకోలేకపోయిన ఆ దేశ ఐరన్ డోమ్ వ్యవస్థ. పలు ప్రాంతాల్లో పౌరుల నివాసాలు ధ్వంసం, 3 మృతి, 100 మందికి పైగా గాయాలు, 3 F-35 జెట్లను కూల్చివేశామన్న ఇరాన్. ఖమేనీ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, మరోసారి ఇరాన్ అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగాను మిజైల్స్. ఇరు దేశాలు తీవ్రస్థాయిలో పరస్పర బెదిరింపులు. పశ్చిమ ఆసియాను మరింత సంక్షోభంలోకి నెట్టివేసేలా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాలు శనివారం పరస్పర విధ్వంసక దాడులకు పాల్పడ్డాయి. ఘర్షణలకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి. టెహరాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిజైల్స్ ను ఇజ్రాయెల్ విరుచుకుపడగా టెల్ అవివ్ పై ఇరాన్ 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను ఛేదించుకొని ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాలను తాకడం విశేషం. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణ్వాయుధ ఒప్పందాలపై చర్చలకు అర్థం లేదని ఇరాన్ పేర్కొంది. మరి దేనికోసం ఇంకా ఈ చర్చలు ఎందుకు? ప్రపంచ దేశాల శాంతి అనుడేందుకు? ఒక దేశం పైన ఒక దేశం విరుచుకుపడతా ఉంటే ఎక్కడో సుదీర ప్రాంతాల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ రాజధాని నగరాన్ని మెయిన్ హెడ్గా తీసుకొని టార్గెట్ చేస్తూ ఉంటే వీళ్ళ దగ్గర క్షిపణులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర క్షిపణులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర మిజైల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మిజైల్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర డ్రోన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డ్రోన్లు ఉన్నాయి. ఎవడేం తక్కువ కాడు. శాంతియుత మార్గంలో పోతేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. నువ్వెంత అనుకుంటే 2 దేశాలు సర్వనాశనం అవుతుంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే నీట్గా వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఏం చేస్తావో చెయ్యి అని వాడు ముందుకెళ్తే మనం చేసేదేం లేదు, వాడే సర్వనాశనం అవుతాడు.